జై దుర్గా భవాని. ఈరోజు దుర్గమ్మ సందేశం ఏంటి అంటే, పూర్తిగా నీ జీవితం మారబోతుంది. నీ కర్మఫలాలన్నీ కూడా పూర్తిగా అంతరించిపోయాయి. ఒక్క మాటలో చెప్పాలంటే మటు మాయమైపోయాయి. అందుకే ఈ రోజున నువ్వు ఈ అమ్మ వాక్కుని వినగలుగుతున్నావు. కారణం లేకుండా ఈ అమ్మ వాక్కు నీ కంటపడదు. నువ్వు అసలు వినలేవు కూడా. ఈ రోజున ఇది నువ్వు వింటున్నావంటే, ఇది నువ్వు చూడగలుగుతున్నావంటే పూర్తిగా అమ్మ ఆశీర్వాదం నీకు కలిగినట్లే. ఈ దుర్గమ్మ ఆశీర్వాదం నీకు పుష్కలంగా ఉంది కాబట్టి ఇది నువ్వు వింటున్నావు. నాపై నీకు నమ్మకం ఉంది కదా, మరి ఇంకా కూడా ఎందుకు దిగాలుగా కూర్చొని ఉన్నావు? ఎందుకు ఏదో పోగొట్టుకున్నట్లు ఆలోచిస్తున్నావు? బిడ్డా, నిన్నే పిలుస్తున్నాను. మనిషి మాత్రమే ఇక్కడుంది, మనసు ఎక్కడో తిరుగుతూ ఉంది. ఎలా చెప్పు? ఇప్పుడు నా సందేశాన్ని నువ్వు వింటూ నన్ను చూస్తూ ఉన్నా సరే నీ మనసు ఎక్కడో ఉంది, ఏదో ఆలోచిస్తుంది, ఏదో తెలియని ఇబ్బందిలో పడిపోయింది. మానసిక బాధని నువ్వు అనుభవిస్తున్నావు. ఏదో చెప్పలేని బాధ నీ కళ్ళల్లో అలానే ఉంది. నీ మనసులో కూడా తిరుగుతుంది కదా, అది నాకు కనపడుతుంది. ఎలా అమ్మా అంటున్నావా? నువ్వు నాతో చెప్పినా చెప్పకపోయినా సరే నీ కష్టాన్ని, బాధను నేను అర్థం చేసుకోగలను. నేను నీ తల్లిని కదా, నిన్ను అర్థం చేసుకోకుండా ఎలా ఉంటాను చెప్పు? తల్లి, ఇన్ని అర్థం చేసుకున్న వాళ్ళు కష్టాలనే శాశ్వతంగా తీసేయచ్చు కదా అని అంటున్నావా? ఇవి కూడా ఒక రకంగా నీ మంచి కోసమే తల్లి, నువ్వు సంతోషంగా ఉండడం కోసమే. మరి ఈ అమ్మనే నువ్వు అపార్థం చేసుకుంటే ఎలా తల్లి చెప్పు? ఈ దుర్గమ్మ నీ కోసమే కదా ఉన్నది. నేను నిన్ను కాపాడుకుంటానమ్మా. ఇదిగో, ఈరోజు ఖచ్చితంగా ఇది నువ్వు వినాలి. అవును, నీకున్న కర్మఫలం తొలగిపోయింది. నీ యొక్క కర్మ అంతా కూడా తొలగిపోతేనే కదా ఈ అమ్మ వాక్కు నువ్వు ఇప్పుడు వినబోతున్నావు చెప్పు. నీ జీవితంలో ఎవరు ఎలా వచ్చారు అన్నీ కూడా నాకు తెలియకుండా ఉంటాయా? లేదు. ఎవరు వచ్చారు, ఎప్పుడు వచ్చారు, ఎందుకు వచ్చారు అనేది నాకు తెలుసు. అది రాత రాసింది నేనే కదా. ఈ దుర్గమ్మ యొక్క అనుగ్రహం నీకు ఎప్పుడూ ఉంటుందమ్మా. నిజంగా నువ్వు నన్ను భక్తితో కొలిచేవారికి ఎన్ని సమస్యలున్నా సరే, ఎన్ని కష్టాలు ఉన్నా సరే అన్నీ నేనే సృష్టించినా, శోధించినా వాటిని ఆఖరికి కడతీర్చేది కూడా నేనే కదా. ఎంతవరకు నన్ను నమ్ముతూ నా మీద నమ్మకం పెట్టుకొని ఉంటావో వాళ్ళకి తెలియకుండానే ఆ కష్టాల ఊబి నుంచి బయటకు లాగేస్తాను. శోధనలని నీకు అనిపించినా సరే ఆ శోధనలన్నీ కూడా వారి మంచి కోసమే అని తెలుసుకుంటారు. ఇలా చూడు, కొన్ని కష్టాలను భరించలేక, తట్టుకోలేక పారిపోతుంటారు. అలాంటప్పుడు ఈ అమ్మ నామాన్ని ఒక్కసారి నువ్వు స్మరిస్తే చాలు. నా నామాన్ని ఎప్పుడు ఎవరైతే స్మరిస్తారో ఏ దిక్కు లేని వారికి ఈ దుర్గమ్మే దిక్కు. నేనే భారమని అన్నీ మోస్తాను. అన్ని కష్టాల భారం నేను మోస్తాను. కష్టాలు తీర్చి బాధల నుండి విముక్తి చేసి నీ యొక్క కోరికలను నేను తీరుస్తాను. దిక్కు తెలియని పరిస్థితుల్లో ఎవరో ఒకరే వచ్చి ఆదుకుంటే బాగున్ను అన్న పరిస్థితుల్లో ఖచ్చితంగా నేను నీ ముందే ఉంటాను, సిద్ధంగా ఉంటాను. ఎన్ని కష్టాలైనా సరే తీర్చి నేను అనుగ్రహంతో నిన్ను దీవిస్తాను. ఇదిగో ఇప్పుడు కూడా నీ కర్మఫలం తీరింది కాబట్టే అమ్మ మాటల్ని నువ్వు వింటున్నావు. అంటే ఈ దుర్గమ్మ వాక్కు నువ్వు విన్నావంటే నీ సమస్యలన్నీ శాశ్వతంగా తీరినట్లే కదా. నువ్వు ఎదుర్కొంటున్న సమస్యల్ని నేను తప్పకుండా తొలగిస్తాను. ధైర్యంతో ఉండు, నమ్మకంతో ఉండు చాలు. ధైర్యంతో ఉన్న నీకు నా మీద భారం మోపుకొని నీ కష్టాలను తేలిక చేస్తాను. నీకు అలుపు తెలియకుండా అన్నిటినీ శాశ్వతంగా నేను మోస్తాను. భయపడకమ్మా. అందరికీ ఇచ్చే ఒక మాటలానే కాదు, నా పరమ భక్తులకి నేను ఇచ్చే వాగ్దానం ఇది. అందరికీ నేను ఊరికే మాట ఇవ్వను. నా దర్శన భాగ్యం కలగాలి అన్నా, నా వాక్కు వినాలి అన్నా, స్వప్న దర్శనం కలగాలి అన్నా, ఈ దుర్గమ్మని పూజించాలన్నా, అమ్మ నామాన్ని స్మరించాలన్నా ఎవరికైనా సరే రాసిపెట్టి ఉంటేనే జరుగుతుంది. అందరి నోటి నుంచి ఈ అమ్మను మొక్కగలరు అనుకుంటున్నావా? లేదు, అలా అస్సలు జరగదు. నేను అనుమతించి వారి మనసులు స్పష్టంగా, స్వచ్ఛంగా ఉండగలిగితేనే వారు మాత్రమే నన్ను మొక్కగలుగుతారు, నన్ను స్మరిస్తారు. ఇది మాత్రం గుర్తుపెట్టుకు. అలాంటి ఈ దుర్గమ్మ బిడ్డవైన నువ్వు అమ్మ నామాన్ని స్మరిస్తున్నావంటే అమ్మ అనుగ్రహం నీకు ఉందనే కదా.
కాబట్టి ఇక నువ్వు చేయాల్సిందల్లా ఒక్కటే, గుర్తుపెట్టుకో, నీ కోరిక అతి త్వరలో తీరబోతుంది. ఇక నువ్వు చేయాల్సింది, నువ్వు తొలగించుకోవాల్సింది ఒకటి ముఖ్యమైనది ఉంది. నువ్వు మారాల్సింది కూడా ఒకటి ఉంది. నువ్వు ఏదైతే ఒకటి వదులుకోవాలని చెప్పానో అది నీ కోపం, తొందరపాటు. ఈ రెండిటిని తప్పకుండా వదులుకోమ్మా. ఈ రెండు వదులుకున్నప్పుడే నువ్వు అన్నీ కూడా సవ్యంగా చేసుకోగలవు. ఇక నీకు ఏదైనా సరే ఒకటి జరగాలి అని అనుకున్నప్పుడు ఓపికగా ఉండడం నేర్చుకోవాలి. కోపంతో నాశనం అనేది జరుగుతుంది కదా. అలా కాకుండా నువ్వు ఓపికతో ఉంటే నీకు రెట్టింపు ఆదాయం, రెట్టింపు ఆనందం, రెట్టింపు పలుకుబడి, రెట్టింపు విలువ అనేది తప్పకుండా వస్తుంది. నన్నే తలుచుకుంటూ ప్రతి ఒక్క శుక్రవారం కూడా నన్ను ఆరాధిస్తున్నా నీకు నీ ఇంటికి సిరి సంపదలు తెస్తాను. ఆనందంగా, సంతోషంగా కలిగించే నీకు నీ ఇంటిలో సిరి సంపదలే కాదు, ఆనందాలు విరజల్లుతూ ఉండేలా చేస్తాను. ఎలాంటి మార్పు నా జీవితంలో లేదమ్మా అని నువ్వు బాధపడుతున్న నీకు ప్రకాశవంతమైన జీవితాన్ని నీకు నేనందిస్తాను. అస్సలు దిగులు పడకు, నమ్మకమా వదలకు. నీ దిగులు, నీ దుఃఖం, నీ యొక్క మన కష్టం అన్నీ కూడా తీరేలా చేస్తాను. ఒక మంచి సమయం వచ్చేసింది. మంచి మంచి శుభవార్తలు అందబోతున్నాయి. ఇక నీకు కావలసిన సంకేతాలు అతి త్వరలో వస్తాయి. కాబట్టి కాస్త జాగ్రత్తగా, గమనంగా ఉండు. ఎవరి వలనైనా ఎప్పుడైనా సరే నీకు కావలసిన మంచి వార్త నేను చేరవేస్తాను. ఎక్కువగా ఈ అమ్మ మీద ఎవరైతే నమ్మకం పెట్టుకుంటారో వారికే తప్పకుండా అంతా శుభమే జరుగుతుంది. ఇప్పుడు నేను చెబుతున్నాను విను. రాబోయే కాలమంతా నీకు మంచి కాలమే. ఇక నువ్వు ఆ కాలాన్ని చేరి ఆనందాలు మాత్రమే అక్కడ ఉండబోతున్నాయి. ఇన్ని రోజులు నువ్వు పడ్డ కష్టాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి కేవలం సంతోషం మాత్రమే నీకు నిలిచి ఉంటుంది. ఎంత ధైర్యంగా ఉంటావో అంత భవిష్యత్తు అనేది నీకు ఆనందంగా ఉంటుంది. ఎప్పుడైతే భయంతోనో లేదా బెదురుతోనో నువ్వు ఆలోచిస్తూ ఎక్కడ నిల్చున్నా అక్కడే ఆగిపోతే ఎదుగుదల ఏముంటుంది? ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేయి. ఖచ్చితంగా నీ జీవితంలో విజయం అనేది నేను అందిస్తాను. ఎవరు నన్ను తలుచుకున్నా వారి పక్కనే నేను కాపలాగా ఉంటాను. వారిని అమ్మలా ఆదుకుంటాను, దైవంలా కాపాడుతాను. దీనికి మించి నీకు ఎలాంటి దిగులు అనేది అస్సలు వద్దు. కాబట్టి ఈ దుర్గమ్మపై నమ్మకంతో నిశ్చింతగా ఉండు. అన్నిటినీ నేను జరిపిస్తాను. ప్రశాంతంగా నిద్రించు. రేపటి నుంచి జరిగే అద్భుతాలు చూడు. నీకు ఆనందకరమైన జీవితం నీ కళ్ళారా నువ్వే చూస్తావు, ఆశ్చర్యపోతావు. నమ్మలేని అద్భుతాలు నీ జీవితంలో జరిపిస్తాను. ఇక సంతోషంగా ఉన్నావు అంటే నా మాటని, నీ నమ్మకాన్ని రెండిటినీ నేను నిలబెడతాను. నా ఆశీర్వాదం, అనుగ్రహం నీకు పుష్కలంగా ఉంది. ఇక ఏమాత్రం కూడా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఇక హాయిగా ప్రశాంతంగా ఉండు అని అమ్మవారు ఈరోజు ఈ సందేశాన్ని తీసుకొచ్చారండి. సో విన్నారు కదండి, ఈరోజు దుర్గమ్మ పంపించిన సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది అమ్మవారి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై దుర్గా భవాని.